ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి తెలుసుకుందాం. మే 6వ తేదీ మంగళవారం రోజు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క మంగళవారం 6వ తేదీ దినఫలాల్లో మీకు ఒక శత్రువు మీ కండ్ల ఎదురుకి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే మీ జీవితానికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఏ విధంగా ఉన్నాయి, అలాగే మిథున రాశి వారు ఎటువంటి దేవారాధన చేయటం వల్ల ప్రతికూలతను అనుకూలతగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు వస్తుంది. అయితే మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే గనక వీళ్ళు కొంత రాబడి ఎక్కువగానే ఉంటుంది. అంటే ఉద్యోగస్తులకు కాదండి, వ్యాపారస్తులు కావచ్చు, ఇతర పనులు చేస్తున్న వారికి రాబడి కొంత అధికంగా ఉన్నటువంటి అప్పటికీ కూడా ఖర్చులు కూడా అదే విధంగా కనిపిస్తాయి. కాబట్టి మీరు డబ్బు మీ చేతిలో కనిపించదండి. వృధా ఖర్చులు చేయకండి. తర్వాత మీరు బాధపడవలసిన పరిస్థితులు వస్తాయి. భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని మీరు డబ్బును పొదుపు చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఇక మిథున రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, ఫలితం కోసం నిర్లక్ష్యణ చేస్తూ ఉన్నారో, వారు ఈ రోజు ఒకైతే గుడ్ న్యూస్ అయితే వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల్లో మీకు. అలాగే మిథున రాశి వారు చాలా కాలం నుండి మీ యొక్క మిత్రులను కలుసుకోవాలని అనుకుంటున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, కానీ కలుసుకునే అవకాశాలు కనిపించడం లేదు. లేకపోతే వారిని కలుసుకోకపోయినా వారితో మీకు ఫోన్ అనైనా మాట్లాడాలని అనుకుంటున్నారు, కానీ మాట్లాడలేకపోతున్నారు. ఈ విధంగా ఊహించిన ఒక సంఘటన అయితే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మీకు సంబంధించినటువంటి ఏదైనా ప్రాపర్టీని మీరు అమ్ముదామని అనుకుంటారు, అంటే సేల్ చేద్దాం అనుకుంటారు. మీరు చాలా బడ్జెట్ వస్తుంది లేదో అని గత కొంతకాలం నుండి మీరు చాలా ఆలోచిస్తున్నారు. ఎంతమంది కస్టమర్లు వచ్చినా కానీ మీకు చేసినంత బడ్జెట్ అయితే రావడం లేదని సేల్ చేయటం ఆపేశారు. అయితే ఈరోజు ఒక అబద్ధం అయితే జరుగుతుంది. మీకు సక్సెస్ చేసినంత ధనం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అటువంటి ఒక కస్టమర్ మీకు ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వ్యక్తులకు యొక్క జీవితంలో చూస్తే గనక, మీరు ఉద్యోగస్తులు అయినట్లయితే గనక ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్ళు మీరు ఎదుర్కొనవలసి వస్తుంది. మీకు ఉద్యోగస్తులతో అంటే తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న తగాదాలు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీరు చేసిన పని ఇతర చేసినటువంటి గొప్ప గొప్ప అప్పులు చేసినటువంటి పై అధికారుల నుండి కొంతమంది వ్యక్తులు ప్రశంసలు పొందుతారు. అంటే పని మీరు చేసిన మీరు ఎంతగానో కష్టపడతారు, క్రీడ మాత్రం వేరొకరు తీసుకుంటారు. ఈ విధంగా ఒక ఊహించని సంఘటన అయితే జరిగే అవకాశాలు అయితే కూడా మీకు మే 6వ తేదీ మంగళవారం దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క మిథున రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే గనక, మీరు ఒకవేళ విదేశాలకు వెళ్ళడానికి మధ్యకాలంలో ప్రయత్నం చేసి ఫలితం కోసం
నిర్లక్షించినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే ఈరోజు మీరు వినబోతున్నారు. అవకాశాలు అయితే రాబోతున్నాయి. మీ యొక్క తల్లిదండ్రులు 70-80 ఏళ్ళు పైబడిన వారైతే గనక వారికి చిన్న అనారోగ్యానికి సమస్య వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ అంశంలో మిథున రాశి వారు మధ్యకాలంలో ప్రయత్నం చేస్తే ఫలితం కోసం నిర్లక్షిస్తున్న దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే కూడా మీరు ఈ రోజు వినబోతున్నారు. అయితే మీ యొక్క తల్లిదండ్రులు 70-80 ఏళ్ళు పైబడిన వారైనా కనుక వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంత ఎక్కువగానే ఇబ్బందులు గురి చేసే అవకాశాలు పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశం మిథున రాశి వ్యక్తులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకంలో మే 6వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అయితే ఈ కుంభరాశి వాళ్ళకి మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి మీ ఇరుగు పొరుగు ఉన్నటువంటి శత్రువు మీ వల్ల చక్కటి గుణపాఠం అయితే నేర్చుకుని మిమ్మల్ని క్రమశిక్షణగా ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే అద్భుతమైన విషయం అయితే ఈరోజు మీ జాతక ఫలాల్లో కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశి వారు నిత్యం శని భగవానుని ఆరాధించాలి. శని సూత్రం పారాయణం చేయాలి. అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగుతో ఉండే వస్తువులను కానీ వస్త్రాలను కానీ పేదలకు దానం చేయండి. అప్పుడే మీరు శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఆర్థిక స్థితి అనుసరిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. చక్కటి ఫలితాలు అయితే మీకు లభిస్తాయి. మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇక అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్